హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో సౌత్ ఫేసింగ్‌లో కట్టించిన మినీ డూప్లెక్స్ విల్లా చూద్దామండి. కన్‌స్ట్రక్షన్ వర్క్ చాలా చేయించారు. ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా చేయించారండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది? హౌస్ ప్రైస్ ఎంత చెప్తున్నారు? అలాగే ఇల్లు ఎలా కట్టించారనేది ప్లానింగ్ అయితే క్లియర్‌గా చెప్తానండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్‌లోకొస్తే సౌత్ ఫేసింగ్‌లో కట్టించిన 2 బీహెచ్‌కే మినీ డూప్లెక్స్ విల్లా అండి. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్‌మెంట్స్ వచ్చి 15x60 అండి. ఇది 100 గజాలు. 15 ఫేసింగ్ వచ్చిందని లోతు వచ్చి 60 అడుగులు ఇచ్చారు. 100 గజాల కట్టించారు. సెన్స్‌లో చూస్తే 2 సెంట్లు అయితే వస్తుంది. మన ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా చూడొచ్చు. పార్కింగ్ ఏరియాలో ఇచ్చిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పడుతుంది. పార్కింగ్ ఏరియా పెద్దదిగానే ఇచ్చారు. పార్కింగ్ ఏరియా వచ్చింది ఈ ప్లేస్ లో మనకి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారు. మన పార్కింగ్ ఏరియా ఈ వాల్ కి అయితే పికాక్ డిజైన్ లో వాల్ పేపర్ యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారు. దీనివల్ల నైట్ టైం లుక్ కూడా చాలా బాగుంటుందండి. 3D ప్రింట్లు అయితే యూజ్ చేశారండి. చూడడానికి చాలా రాయల్ లుక్ అయితే కనపడుతుంది. చాలా క్లాస్ లుక్ అయితే కనపడుతుంది. నైట్ టైం లుక్ అయితే ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనకు సౌత్ వైపు మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇచ్చారు. టోటల్ గా టేక్ వుడ్ యూజ్ చేశారు. సింహద్వారం డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఇచ్చిన టేక్ డోర్ డిజైన్ కూడా బాగుంది. ఏ గేట్ టేక్ యూజ్ చేశారండి. ఇది కింద నుంచి సీలింగ్ గేట్ వరకు చేయించారు. ఫ్రెండ్స్, మనకి ఈస్ట్ వైపు సందు వచ్చి 2 feet ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. బిల్డింగ్ చుట్టువైపులు తిరగడానికైతే సెట్ బ్యాక్స్ మంచిగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారన్నది. ఫ్రెండ్స్, మన మెయిన్ రోడ్ తీసి లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. 2x4 వెట్ టైల్స్ యూజ్ చేశారు. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా డిఫరెంట్ గా తీసుకున్నారండి. చూడడానికి చాలా క్లాసీ లుక్ వచ్చింది. మనకి ఇలా ఎంటర్ అవగానే హాల్ ఇచ్చారండి. హాల్లో సీలింగ్ డిజైన్ చుట్టువైపులు రోప్ లైటింగ్ తీసుకున్నారండి. పింక్ కలర్ యూజ్ చేశారు. సెంటర్ లో బాక్స్ కి అయితే వాల్ పేపర్ యూజ్ చేశారండి. మనకు వెస్ట్ అండ్ ఈస్ట్ వైపు కింద 2 విండోస్ ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా డబుల్ పీస్ విండోస్ తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ ఇచ్చారు. అన్ని కూడా పెద్ద పెద్ద విండోస్ తీసుకున్నారండి. వెస్ట్ అండ్ ఈస్ట్ వైపు 2 విండోస్ ఇచ్చారు. ఇంట్లేషన్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనకు హాల్లో స్టైర్ కి టీవీ యూనిట్ తీసుకున్న టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇది కూడా కింద నుంచి సీలింగ్ గడ్ వరకు చేయించారు. మనకి ఇందులో ఒక డోర్ కూడా వచ్చిందండి. అక్కడక్కడ ప్రాపర్ లైట్స్ కూడా యూజ్ చేయడం వల్ల చాలా బాగుందండి. చిన్న చిన్న సెల్ఫ్స్ కింద ఇచ్చారు. టోటల్ గా బ్యాక్గ్రౌండ్ లో పీవీసీ ప్యానల్ యూజ్ చేశారండి. టీవీ యూనిట్ దగ్గర ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x11 సైజులు ఇచ్చారండి. మనకి టీవీ యూనిట్ కింద కూడా చిన్న చిన్న సెల్ఫ్స్ కింద ఇచ్చారు. రిమోట్స్ అయి పెట్టుకోవడానికి 10 అడుగులు విడ్త్ వచ్చిందండి. లోతు వచ్చి 11 అడుగులు ఇచ్చారు. సోఫా సెట్ అది కూడా వేసుకుంటే మనకి స్ట్రైట్ వ్యూ వస్తుందండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ డోర్ క్లోజ్ చేసుకుంటే మనకి బయట వాళ్ళు ఎవరు కూడా కనిపించరండి. లోపల గుమ్మలన్నిటికీ కూడా గ్రానైట్ యూజ్ చేశారు. జెడ్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. డబుల్ బార్డర్ తీసుకున్నారు. కన్స్ట్రక్షన్ వచ్చి చాలా చేయించారండి. మనకి బిల్డర్స్ కూడా పర్సనల్ గా తెలుసు. వీళ్ళు ప్రీవియస్ కన్స్ట్రక్షన్ కూడా చూసామండి. చాలా మంచిగా చేస్తారు. ఫ్రెండ్స్, మనకి ఇది డూప్లెక్స్ హౌస్ కాబట్టి బిల్డింగ్ సెంటర్ లోకి స్టెప్స్ ఇచ్చారండి. స్టెప్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు. టోటల్ గా ఎస్ఎస్ రైలింగ్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మీకు పైకి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్ గా చూపిస్తాను. దీంట్లో సెన్సర్స్ లైట్స్ కూడా యూజ్ చేశారు. ఎస్ఎస్ రైలింగ్ కూడా చూడడానికి చాలా బాగుందని ఒకసారి చూడండి. ఓన్లీ ఎస్ఎస్ రైలింగ్ యూజ్ చేశారు. మొత్తం అన్నిటికీ కూడా గ్రానైట్ స్టెప్స్ యూజ్ చేశారండి. కింద అయితే టైల్ తీసుకున్నారు. సెన్సర్స్ కూడా ఒకసారి చూడండి. మన పైకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా సెన్సర్స్ లైట్ అయితే ఆన్ అవుతూ వెళ్తుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈస్ట్ వైపు అయితే ఒక డోర్ ఇచ్చారండి. ఇక్కడ ఒక వాష్ బేసిన్ తీసుకున్నారు. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్న పాయింట్ ఇచ్చారండి. అలాగే ఈ ప్లేస్ లోకి ఇన్వర్టర్ పాయింట్ అది కూడా వచ్చేస్తుందండి. మనకు వాషింగ్ మిషన్ కూడా బాగా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి. మీరు చెక్ చేస్తే చిన్న చిన్న స్పాట్ లైట్స్ యూజ్ చేసి చూడడానికి దీనివల్ల కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఒక మిల్లర్ కూడా యూజ్ చేశారు. ఎక్కడ కూడా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా చాలా మంచిగా ప్లాన్ చేసి కట్టించారండి. మీకు కూడా ఈ మెజర్మెంట్స్ లో సైట్ ఉంటే ఒకసారి ఈ ప్లాన్ అయితే ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈస్ట్ వైపు డోర్ ఇచ్చారని కావాలంటే ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి లోపల స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి ఈ ప్లేస్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ రెండు కల్పించారండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడండి. టోటల్ గా ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారు. చూడడానికి అయితే దీనివల్ల చాలా బాగుందండి. ఫ్రెండ్స్, మనకి ఈ ప్లేస్ వచ్చి కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా రెండు కల్పించారండి. 10x20 సైజులో తీసుకున్నారు. మనకు పక్కనే కిచెన్ ఇచ్చారు. ఈ ప్లేస్ లో మనం డైనింగ్ టేబుల్ అది కూడా బాగా సెట్ చేసుకోవచ్చండి. వెస్ట్ వైపు ఒక కిటికీ ఇచ్చారు. మన కిచెన్ నుంచి కూడా వెస్ట్ వైపు ఒక విండో ఇచ్చారండి. మనకి ఈ వాల్ కి అయితే టోటల్ గా రాయల్ ప్లే తీసుకున్నారు. రాయల్ ప్లే డిజైన్ కూడా బాగుంది. టాప్ లో స్పాట్ లైట్స్ యూజ్ చేశారు. డైనింగ్ ఏరియా పెద్దదిగానే ఇచ్చారండి. అలాంటి టేబుల్ అయినా బాగా సెట్ అవుతుంది. ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకుంటారు. డిన్నర్ సెట్స్ అయి పెట్టుకుని చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే చేయించారండి. టోటల్ గ్లాస్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఈ వాల్ బ్యాక్ సైడ్ వాష్ బేస్ వచ్చింది కదా. డైనింగ్ ఏరియా కాబట్టి మనకి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి.
ఫ్రెండ్స్ ఇలాగే మనకు కొంచెం ఫ్రంట్కి వస్తే ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా చాలా బాగా చేయించారు. ఫ్రెండ్స్ మన కిచెన్ దగ్గర వచ్చిన ఈ ప్లాట్ఫామ్ వాల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. మనకు వాల్ ప్యానెల్స్ యూజ్ చేశారండి. చూడడానికి అయితే దీనివల్ల చాలా బాగుంది. మనకు పక్కనే డైనింగ్ ఏరియా వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టకుండా ఈ టైప్లో చేయించారండి. మన కిచెన్ కూడా చాలా స్పేసెస్గానే ఇచ్చారు, అసలు టైట్గా లేదండి. కిచెన్లో సెల్ఫ్స్ కూడా మంచిగానే ఇచ్చారు. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. చిన్న చిన్న స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నా కూడా పైన అటకిచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎల్సెట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్ కింద చేయించారండి. ఇక్కడ వచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. ఇటు సైడ్ వచ్చి మనకి సింక్ ఇచ్చారు. టోటల్గా బ్లాక్ కలర్ గ్రానైట్ యూజ్ చేశారు. ప్లాట్ఫామ్ అంతా కూడా బ్లాక్ కలర్ గ్రానైట్ యూజ్ చేశారు. ఈ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ తీసుకున్నారండి. ఎస్ఎస్ బాస్కెట్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ యూజ్ చేసే టెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. గ్లాసీ ఫినిష్తో ఉండడం వల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇటుపక్క వచ్చి ఎల్సెట్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. మనకి ఇక్కడ స్టవ్ వస్తుందండి. ఈ ప్లాట్ఫామ్ కింద చిన్న చిన్న సెల్ఫ్స్ కింద కూడా తీసుకున్నారు. అలాగే మనకి గ్రైండర్ మిక్సీ పెట్టుకుని ఇటుపక్క ప్లగ్ పాయింట్ ఇచ్చారు. అలాగే ఇటుపక్క కూడా ప్లగ్ పాయింట్ తీసుకున్నారండి. డైలీ ఐటమ్స్ యూజ్ చేసిన కూడా సెల్ఫ్స్ ఎక్కువగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఈ ఇంట్లో పూజ రూమ్ అయితే రాలేదండి, పూజ మందిర్ ఇచ్చారు. అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ, డైనింగ్ ఏరియా కానీ, కిచెన్ కానీ అన్ని కూడా స్పేసెస్ కానీ ఇచ్చారండి. తక్కువ గజాల్లో కట్టించినా కానీ చాలా మంచిగా కట్టించారు. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుందండి. ఇల్లు అయితే అసలు మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్ తీసుకున్నారు. మనకి అవుట్ సైడ్కి అయితే వెళ్ళి చూద్దామండి. నార్త్ వైపుకి వెళ్ళి చూద్దాం. మనకి ఇక్కడ నార్త్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకి అయితే వెళ్ళి చూద్దామండి. మనకి అవుట్ సైడ్ కూడా సెట్ బ్యాక్స్ మంచిగా ఇచ్చారు. అవుట్ సైడ్ ఒక కామన్ వాష్రూమ్ కూడా తీసుకున్నారండి. మనకి బిల్డింగ్ కోడ్కి బాత్రూమ్ డోర్కి టచ్ అవ్వకుండా ఇక్కడ గ్యాప్ తీసుకున్నారండి. మనకి అవుట్ సైడ్ ఒక ఇండియన్ వేర్ బేస్ని యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉందన్న దానికోసం మాట్లాడుకుంటే మీకు అడ్రస్ క్లియర్గా చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయడపాలెంలో అయితే ఉంటుందండి. వాకులపూడి పంచాయతీలో వస్తుంది. ఏరియా వచ్చి చాలా బాగుంటుంది. చుట్టువైపుల అందరూ కూడా ఎంప్లాయీస్ అయితే ఎక్కువగా ఉంటారండి. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్కి సెంటర్లో స్టేర్ కేజ్ ఇచ్చారు కదా, స్టేర్ కేజ్ కూడా ఒకసారి చూద్దాం రండి. మనకి ఇవన్నీ కూడా సెన్సర్స్ లైట్స్ యూజ్ చేస్తారు. మీకు ఇందాక చూపించాను కదండి. మనకి పైకి వెళ్ళినప్పుడు మాత్రం సెన్సర్స్ లైట్స్ ఆన్ అవుతాయండి. మనకి ఈ సెన్సార్ ముందు నుంచి ఎవరైనా మూవ్ అవుతున్నప్పుడు మాత్రం ఇలా సెన్సర్స్ ఆటోమేటిక్గా ఆన్ అవుతూ వెళ్తుంది. అలాగే మనకు వచ్చేటప్పుడు కూడా ఆటోమేటిక్గా పైనుంచి కూడా ఆన్ అవుతూ వస్తుందండి. ఇవి ఆటోమేటిక్గానే ఆఫ్ అయిపోతాయి. ఫ్రెండ్స్ మనకి డూప్లెక్స్ హౌస్ అంటే మేము చెప్పుకోవాల్సిన స్టేర్ కేస్ అండి. వీళ్ళు ఎక్కడో కూడా రాజీ పడకుండా చాలా మంచిగా చేయించారు. ఇలా సింపుల్గా తేల్చేయకుండా చాలా మంచిగా ప్లాన్ చేసి అయితే అన్ని కూడా చేయించారండి. మనకి అన్ని కూడా సెన్సర్స్ లైట్స్ యూజ్ చేయడం కానీ స్టెప్స్ కూడా చాలా మంచిగా ఎక్కించారు. మీకు ఎన్నిసార్లు పైకి కిందకి దిగినా కూడా మీకు అడ్డైతే రాదండి. మనకి సెన్సార్ లైట్ పైనుంచి దిగేటప్పుడు అయితే ఇక్కడ సెన్సార్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. స్టేర్ కేజ్ కూడా ఈ టైప్లో ఎక్కించారండి, ఒకసారి చూడండి. దీనివల్ల మన పైకి అయ్యి సామాన్లు అయ్యి తీసుకున్నప్పుడు కూడా చాలా ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. ఫ్రెండ్స్ మనకి కింద వచ్చినట్టు పైన కూడా ఇక్కడ ఈస్ట్ వైపు డోర్ ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ 10x15 మెజర్మెంట్స్తో తీసుకున్నారండి. విత్ వచ్చి 10 అడుగులు అండి, లోతు వచ్చి 15 అడుగులు తీసుకున్నారు. బెడ్రూమ్లో వెస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. చుట్టువైపులో కూడా రోప్ లైటింగ్ యూజ్ చేస్తారు. సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుందండి. వెస్ట్ వైపు వాళ్ళకి అయితే టోటల్గా రాయల్ ప్లే తీసుకున్నారండి. రాయల్ ప్లే డిజైన్ కూడా బాగుంది. ఇది గ్రీన్ కలర్లో తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ కోసం మాట్లాడుకుంటే చాలా మంచిగా చేయించారండి. బెడ్రూమ్లో సౌత్ వైపు వాళ్ళకి అయితే టోటల్గా వాల్డ్రాప్ తీసుకున్నారండి. వాల్డ్రాప్ డిజైన్ కూడా బాగుంది. ఈ వాల్డ్రాప్ పక్కన మనకి సౌత్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారు. ఇవి వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారండి. పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి, మ్యాటిక్ ఫినిష్తో తీసుకున్నారు. హ్యాండిల్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. మన డోర్లో కలిసిపోలే తీసుకున్నారండి. స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగానే మూవ్ అవుతుంది. ఆటో స్టాపర్స్ కూడా యూజ్ చేశారండి. స్టాపర్స్ యూజ్ చేశారు. లోపల కబోర్డ్స్ అన్ని కూడా సిమెంట్తో చేయించారండి. సిమెంట్ కబోర్డ్స్ చేయించారు. దీనివల్ల మనకి లైఫ్ అయితే ఎక్కువ వస్తుందండి. పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ అండి, కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. సౌత్ వైపు కూడా డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకు అవుట్ సైడ్ చిన్న కార్డేరియా టైప్ అయితే ఇచ్చారు, చిన్న బాల్కనీ ఇచ్చారండి. మనకి ఇటు సైడ్ ల్యాండింగ్ వచ్చింది కదా, ఈ ప్లేస్ ఏమైనా చిన్న చిన్న స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్లో ఈ కార్నర్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. పక్కన డ్రెస్సింగ్ టేబుల్ కింద కూడా వీలే చేయించారండి. ఇక్కడ గ్లాస్ ఫిక్స్ చేశారు, కింద చిన్న సెల్ఫ్ కింద చేయించారండి. ఫ్రెండ్స్ మనకు లోపల వచ్చిన బొమ్మలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారండి. ఇక్కడ బాత్రూమ్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. లోపల యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల శానిటరీ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారు. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 6x6 సైజులు ఇచ్చారండి. వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ దీనికి ఆపోజిట్లోనే సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి.
ఫ్రెండ్స్ మనకు సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 10x14 సైజులో అయితే ఇచ్చారు. బెడ్రూమ్‌లో సీలింగ్ డిజైన్ చూడండి. చుట్టువైపులా కూడా రోప్ లైటింగ్ తీసుకున్నారు. పింక్ కలర్ రోప్ లైటింగ్ తీసుకున్నారండి. ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్‌లో వెస్ట్ అండ్ ఈస్ట్ వైపుకు 2 విండోస్ తీసుకున్నారు. వెస్ట్ వైపు వాల్‌కైతే టోటల్‌గా స్ట్రెచర్ పెయింట్ యూజ్ చేశారు. ఈ బెడ్రూమ్‌లో సౌత్ వైపు వాల్‌కైతే టోటల్‌గా వాల్ డ్రాప్ చేయించారండి. వాల్ డ్రాప్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ వచ్చి అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ యూజ్ చేశారు. సేమ్ ప్యాటర్న్‌లో డెక్లమ్ సీట్ యూజ్ చేశారండి. ఇది కూడా మ్యాట్ ఫినిష్‌తో యూజ్ చేశారు. మనకి ఆ బెడ్రూమ్‌లో అయితే స్లైడింగ్ డోర్స్ యూజ్ చేశారు. ఇక్కడ వచ్చి ఓపెనబుల్ డోర్స్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి ఈ కబోర్డ్ బ్యాక్ సైడ్ అయితే అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం రండి. లోపల యూజ్ చేసిన వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి ఇందులో వెస్టర్న్ కబోర్డ్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే ఎంత చెప్తున్నారని చెప్తాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 60 lakhs చెప్తున్నారండి. డైరెక్ట్ టు బిల్డర్ అండి. ఎవరు కూడా మధ్యవర్తులు అయితే లేరు. మనకి 60 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు. మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి. అలాగే 80% కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఇది సౌత్ ఫేసింగ్ లా కట్టించిన 2 BHK మినీ డూప్లెక్స్ హౌస్ అండి. కన్స్ట్రక్షన్ వచ్చి చాలా బాగా చేయించారు. ఇంటి ఫుల్ వివరాల కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. నీట్గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. ఇలా బిల్డింగ్స్ అనే కదండి, ఓపెన్ ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఇలాంటివి ఏమైనా సరే మేము సేల్ చేస్తామండి. ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో చూస్తుంటే నచ్చి ఉంటుందని, మీరు నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తాం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.